న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేశారంటూ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, తనపై చేసిన ఆరోపణలపై బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కాసేపటి క్రితం ఆయన న్యాయవాదుల ద్వారా, ఆయన అడ్వకేట్స్ ద్వారా కరీంనగర్లోని ఆయన నివాసానికి, బండి సంజయ్ నివాసానికి నోటీసులు పంపిన పరిస్థితి. వాస్తవానికి ఈ నెల 8వ తారీఖు నాడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కొన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్ పాల్పడ్డారు. సొంత చెల్లి కవిత ఫోన్కు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి కవిత ఏం మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారనేది బండి సంజయ్ చేసిన ఆరోపణ. దాంతోపాటుగా బండి సంజయ్ ఎవరైతే చాలామంది సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వారు కేటీఆర్ భయభ్రాంతులకు గురి చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించారు. ఆ రోజుల్లో అంటే నార్మల్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడారు. కేవలం కేసీఆర్కు కేటీఆర్కు భయపడి ఇదంతా జరిగింది. సో ఆ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా బండి సంజయ్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సో అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సూత్రధారి కేటీఆర్ అనేది బండి సంజయ్ ప్రధానంగా చేసిన ఆరోపణ. దీన్ని ఖండిస్తూ ఆ రోజే కేటీఆర్ చెప్పారు, తనకు బండి సంజయ్కు తన మీద అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్కు లీగల్ నోటీసులు పంపిస్తానంటూ కూడా ఆ రోజే కేటీఆర్ పేర్కొన్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు కాసేపటి క్రితమే బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. దానిలో వెంటనే బండి సంజయ్ తనకు క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా ఉండాలనేది ప్రధానంగా లీగల్ నోటీసులో పేర్కొన్న అంశం. దాంతోపాటుగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కేంద్ర మంత్రిగా ఉండి అసత్య ప్రచారం చేస్తారు, అదేవిధంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. ఒక వ్యక్తిని, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరొక ప్రజాప్రతినిధిగా తన మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదనేది కేటీఆర్ పదే పదే చెప్తున్న మాట. ఇందులో భాగంగానే ఇప్పుడు క్షమాపణ కనుక చెప్పకపోతే ఖచ్చితంగా తదుపరి క్రిమినల్ చర్యలు కూడా ఏదైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది, బండి సంజయ్ని కోర్టుకు ఈడుస్తానంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపుగా ఏడాదిన్నరగా కేసు కొనసాగుతూ వస్తుంది. ఇందులో భాగంగా అనేక మందిని విచారిస్తారు. ముఖ్యంగా బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పదే పదే కేటీఆర్ టార్గెట్గా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే కేటీఆర్ కూడా చాలా ఘాటుగానే అనేకసార్లు బండి సంజయ్ టార్గెట్గా వ్యాఖ్యానిస్తారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు. సో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందనేది పదే పదే కేటీఆర్ చేసిన ఆరోపణ. ఏదేమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డైలీ సీరియల్కి ఇప్పటికి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా చర్చనాంశంగా మారింది. ఈ అంశం మీద తదుపరి చర్యలు కూడా ముందుకు వెళ్తానంటూ కూడా కేటీఆర్ తరఫున న్యాయవాదులు లీగల్ నోటీసులు కూడా పేర్కొన్న పరిస్థితి. దీని మీద బండి సంజయ్ కూడా గతంలోనే వ్యాఖ్యానించారు, లీగల్ నోటీసులు తాను ఎట్లాంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు, ఎన్ని లీగల్ నోటీసులు పంపినా కూడా తాను న్యాయపరంగా ఎదుర్కొంటాననేది బండి సంజయ్ గతంలో చెప్పిన మాట. రైట్, థ్యాంక్ యూ నరేష్.